అండి. ఈవేళ నేను డాల్మా ఎలా వండాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిరపకాయలు, ఆవాలు, వెల్లుల్లి పేస్ట్, ఎర్ర ఉల్లి, కొత్తిమీర, దంచిన లవంగాలండి ఒక 5-6 వేసాను. అలాగే కరివేపాకు, ధనియాలు, జీరా పౌడర్ వేయించుకున్నాను. అలాగే కందిపప్పు వేయించుకొని ఉడకబెట్టిన కందిపప్పు. నెక్స్ట్ ఏంటంటే ఇవి వంకాయలు, ముల్లంగి దుంపలండి. ఇది ఒకటి నేను స్టవ్ ముట్టించి ఆవాలు, జీలకర్ర ఇందులో వేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఎర్ర ఉల్లి, కరివేపాకు, ఈ ధనియాల పౌడర్ ఇవన్నీ వేయించుకున్న తర్వాత తాలింపు వేగిన తర్వాత ఈ వంకాయ, ముల్లంగి, కందిపప్పు వేసి ఉడికించాలండి. పసుపు, ఉప్పు, కొంచెం మసాలా పౌడర్ వేసి వేయించుకున్న తర్వాత కందిపప్పు వేసి ఒక 2 విజిల్ వచ్చేదాకా ఉంచాలండి. తర్వాత స్టవ్ ఆపేసి బౌల్లో సర్వ్ చేసుకుంటే డాల్మా తయారవుతుందండి. వేడి వేడి డాల్మా రెడీ అయిందండి. ఇది చపాతీతో, అన్నంతో చాలా బాగుంటుంది, చుక్కా రొట్టెతో.